హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వెడ్డింగ్ స్టైల్ సాంబార్ అయితే చేసేసుకుందాం. మీరు ఎప్పుడైనా వెడ్డింగ్ వెళ్ళేటప్పుడు సాంబార్ కోసమే రైస్ వేసుకొని తిన్న వాళ్ళు ఎంతమందో కమెంట్ చేయండి. నేనైతే మాత్రం సాంబార్ కోసమే రైస్ వేసుకొని తింటాను. నాకు అంత ఇష్టం. అలాంటి సాంబార్ ఇప్పుడు మనం ఇంట్లోనే సింపుల్ గా ఎలా చేయాలో చూద్దాం. మీకు అచ్చం వెడ్డింగ్ స్టైల్ సాంబారే కావాలంటే మీరు ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే గనుక సేమ్ పర్ఫెక్ట్ సాంబార్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ అయితే పెట్టుకోండి. దానిలోని 3 చిన్న గరిటెలు కందిపప్పు వేసుకోండి. అలాగే 2 చిన్న గరిటెలు పెసరపప్పును కూడా వేసుకుని మంచిగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోండి. తర్వాత చింతపండుని తీసుకోండి. ఈ చింతపండు వెయిట్ లో 50 గ్రామ్స్ అయితే ఉంటుంది. దీన్ని ఒకసారి మంచిగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇలా చింతపండుని గుజ్జులా అయితే తీసుకోండి. తర్వాత 2 స్పూన్ల ఆశీర్వాద్ కారం ఉంటుంది కదా, అది వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ నార్మల్ మన ఇంట్లో కారం ఉంటుంది కదా, అది వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఫుల్ గా సాంబార్ పొడిని వేసుకుని మొత్తం అంతా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. ఆశీర్వాద్ కారం యూజ్ చేయటం వల్ల కలరు బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఈ కారం లేకపోతే మన ఇంట్లో కారం వేసుకుని అయితే సాంబార్ అయితే తయారు చేసుకోండి. కారం అది ఉండలు లేకుండా మంచిగా ఇలా అయితే మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం ఆ లోపు పప్పు కూడా ఉడికింది. ఇదైతే 4 విజిల్స్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా స్మాష్ చేసేసుకోండి. మీరు సాంబార్ చేసుకునేటప్పుడు పెసరపప్పు కందిపప్పు 2 కలిపి చేసుకోండి. సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓన్లీ కందిపప్పు వేసుకుంటే అంత బాగుండదు. 2 కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. తర్వాత ఒక బాండీ అయితే పెట్టుకోండి. బాండీ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇది సాంబార్ లోకి మొదటి తాలింపు. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు, అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, అలాగే ఇంగువను వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఆనియన్స్ కంటే సాంబార్ ఆనియన్స్ ఉంటాయి, నాటువి చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసుకుంటే సాంబార్ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి, అలాగే క్యారెట్, అలాగే వంకాడ, అలాగే సొరకాయ ముక్కలు, అలాగే కొంచెం బెండకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే వంకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇవన్నీ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. మాటికి గరిటె పెట్టి కలపొద్దు, ముక్కలన్నీ ఇరిగిపోతే సాంబార్ అంత బాగుండదు. నాటు ఉల్లిపాయలు దొరికితే కనుక అది తొక్క తీసుకోవటానికి కొంచెం కష్టమే అయినా అవే ఉంటే వేసుకోండి. నాటు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి 7 లేదా 8 ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. 3 మినిట్స్ తర్వాత 4 క్యాప్సికమ్ ముక్కలు, అలాగే 2 టమాటోలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఒక 300 ml వాటర్ ని వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూసారా మంచిగా ముక్కలు కూడా కుక్ అయ్యాయి, అలాగే వాటర్ కూడా మంచిగా బాయిల్ అయింది. ఆ తర్వాత మనం చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకుని కలుపుకోండి. దానిలోకి రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకోండి, అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుని ఇంకొక 2 మినిట్స్ అయితే మళ్ళీ కుక్ చేసుకోండి. చింతపండు వేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవటం వల్ల ఆ పులుపు అనేది ముక్కలకు కూడా పట్టి సాంబార్ లో ముక్కలు తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి. ఇలా వేసుకుని కుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత మనం ఆల్రెడీ మెదుపుకున్న పప్పు ఉంటుంది కదా, పప్పు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. మీరు ఇందులో కాయగూరలు వేసుకునేటప్పుడు 6 లేదా 7 ముక్కలను అయితే వేసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువగా ముక్కలు వేసుకోవద్దు. అలాగే మనం ఇంట్లో చేసుకునే సాంబార్ ఎప్పుడూ పెట్టుకునేదైతే చాలా పలచగా ఉంటుంది, కానీ వెడ్డింగ్ స్టైల్ సాంబార్ అయితే చాలా ముద్దలా ఉంటుంది. మనకి దానికి అదే డిఫరెన్స్. కానీ మనం ఇంట్లో చేసే సాంబార్ కన్నా వెడ్డింగ్ స్టైల్ సాంబార్ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, అలాగే చాలా యూనిక్ గా ఉంటుంది, అలాగే చాలా బాగుంటుంది కూడా. పప్పు వేసుకున్న తర్వాత ఇంకొక 300 ml వాటర్ ని వేసుకుని సన్నటి సెగ మీద ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సాంబార్ అనేది రెడీ అవుతుంది. అలాగే దించే ఒక 2 మినిట్స్ ముందు కొంచెం బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుని 2 మినిట్స్ కుక్ చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దానిలోకి రెండో తాలింపు అనేది వేసుకోండి. సాంబార్ చేసుకునేటప్పుడే సాంబార్ స్మెల్ తో మనకి మొత్తం కడుపు నిండిపోతుంది, ఇల్లంతా గుమగుమలాడిపోతుంది సాంబార్ స్మెల్ తో. అంత బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఈసారి ట్రై చేసి ఖచ్చితంగా ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది, నచ్చి తీరుతుంది. ఈ సాంబార్ పోపు కోసం అయితే నేను 2 స్పూన్ల నెయ్యినైతే యూజ్ చేశాను. మీరు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ నైనా వేసుకుని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా సాంబార్ తాలింపు అనేది పెట్టుకోండి. నేనైతే వెల్లుల్లి వేయలేదు, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, అది మీ ఇష్టం. ఆ తర్వాత తాలింపు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి.
10 నిమిషాల తరువాత సాంబారు వేసుకొని కాకుండా జుర్రుకొని తినేస్తారు. అంత బాగుంటుంది. పెళ్లిళ్ళ సాంబారు పలచగా కాకుండా ఇలా ఉంటేనే అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.